శుభోదయం. నమస్తే టు వన్ అండ్ ఆల్. నేను మీ సింధు వల్సర్, ద సెక్రటరీ ఆఫ్ వాంప్రజ్ఞ యలంక విభాగ్. వెల్కమ్ టు చిన్న కథ చిటికలో అయిపోతుంది. టుడే స్టోరీ ఈస్ ద క్వైట్ గిఫ్ట్. 3 తాళాలు 3 కీస్. లండన్ నగరంలో ఋతువుల భాండాగారం అనే ఒక పురాతన ద్వారం ఉండేది. ప్రపంచంలోని ఎలాంటి కరువైనా ముగించగల విత్తనాలు అందులో దాగి ఉన్నాయని అందరూ నమ్మేవారు. ఒకసారి తీవ్రమైన కరువు వచ్చింది. అప్పుడు రాజు ఒక పోటీని ప్రకటించారు. చాలామంది ప్రయత్నించారు. కాని 3 మాత్రమే ఎంపిక చేశారు. ఒక ధనిక వ్యాపారి, ఒక పండితుడు మరియు ఒక ప్రశాంత స్వభావం గల చిన్న బాలుడు. వారందరికీ ఒక్కో తాళం చెవి ఇచ్చారు. మొదట వ్యాపారి ముందుకు వచ్చారు. ఈ స్థానం నేను సంపాదించుకున్నాను, గమనించండి అని అన్నారు. ఆయన తాళం చెవిని తిప్పారు. క్లిక్. తర్వాత పండితుడు ముందుకు వచ్చారు. జ్ఞానం అనుభవం కంటే గొప్పది అని సాంతన అన్నారు. ఆయన తాళం చెవిని తిప్పారు. క్లిక్. అప్పుడే వ్యాపారి తాళం మళ్లీ వెనక్కి జారింది. ఏం చేశారు అని వ్యాపారి ఆవేశంగా అడిగారు. పండితుడు కొద్దిగా అసహనం వ్యక్తం చేస్తూ, విధానం సరిగా లేదు అని చెప్పారు. ఇద్దరూ తమ తమ ప్రతిభను నమ్ముతూ వాదనకు దిగారు. బాలుడు మాత్రం నిశ్శబ్దంగా గమనించారు. మళ్లీ ప్రయత్నించారు. ఈసారి వ్యాపారి చివరగా తిప్పాలని కోరుకున్నారు. పండితుడు సమయాన్ని తానే నియంత్రించాలని పట్టుబట్టారు. అయినా తాళాలు స్థిరంగా నిలవలేదు. నిరాశ పెరిగింది. ఒక సమయంలో పండితుడు తన తాళం మీద దృష్టి పెట్టినప్పుడు వ్యాపారి నిశ్శబ్దంగా యంత్రాన్ని కొద్దిగా తాకారు, విజయం తనదిగా మార్చుకోవాలని ఆశిస్తూ. కాని ప్రయోజనం లేకపోయింది. బాలుడు అన్నింటినీ గమనించారు. కొన్ని విఫల ప్రయత్నాల తర్వాత ఆయన మృదువుగా మాట్లాడారు. ప్రతిసారి ఒక తాళం చెవి తిరిగినప్పుడు మరొకటి జారిపోతుంది. వారు క్షణం ఆగారు. ఆయన కొనసాగించారు. ఇది ఎవరు ముందుగా లేదా తర్వాత అనే విషయం కాదు. నిశ్శబ్దం అలుముకుంది. అందరూ అర్థం చేసుకున్నారు. పండితుడు మెల్లగా వెనక్కి తగ్గారు. వ్యాపారి క్షణం సందేహించి తన చేతిని వెనక్కి తీసుకున్నారు. బాలుడు అన్నారు, మనం అందరం కలిసి తిప్పుదాం. ఈసారి ఎవరూ వాదించలేదు. 1 2 3. 3 ఒకేసారి తమ తాళం చెవులను తిప్పారు. క్లిక్ క్లిక్ క్లిక్. తాళాలు బిగుసుకున్నాయి. ద్వారం తెరుచుకుంది. మొదటిసారి వ్యాపారి ఏమీ మాట్లాడలేదు. పండితుడు కూడా నిశ్శబ్దంగా ఉన్నారు. ఇద్దరూ బాలుడిని గౌరవంతో చూశారు. నీతివాక్యం: భవిష్యత్తు బలవంతులకు లేదా తెలివైన వారికి మాత్రమే తెరుచుకోదు. అది కలిసికట్టుగా నిల్చేవారికి తెరుచుకుంటుంది. చిన్నవారిని గౌరవించండి. పెద్దలను గౌరవించండి. బాధ్యత వహించే వారిని గౌరవించండి. ఒక్కరినొకరు గౌరవించండి. Hope you all enjoyed listening to your story. If this touched your heart, like it, express your experience in comments. If you want to motivate others, do share it. Follow for more meaningful stories. See you tomorrow with a brand new story on Chinna Kathalu Chitikilo Aipotindi. Thank you. Sarvejana Sukhino Bhavantu.